ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ఓకే చేయండి, లైక్ చేయండి, మీ ప్రార్థన విన్నపంలో కామెంట్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఈరోజు వాగ్దానం కీర్తన గ్రంథము 20వ అధ్యాయం 5వ వచనం. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. ఈరోజు దేవుడు మన కొరకు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని అనుగ్రహించి ఉన్నాడు. అదేమిటంటే దేవుడు నీ ప్రార్థనలన్నీ సఫలపరుస్తాడు అని. అవును, మనం ఆయన చిత్తానుసారంగా ప్రార్థించినట్లయితే మన ప్రార్థనలన్నింటినీ కూడా ఆయన సఫలపరుస్తానని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఈరోజు భూమి మీద అనేక మంది ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవునికి ఎన్నో ప్రార్థనలు వెళ్తున్నాయి. అన్నిటికీ దేవుడు జవాబు ఇస్తున్నాడా? లేదా? వారు ఇస్తే ఎందుకు ప్రజలు ఇంకా మా పరిస్థితులు ఎలా ఉన్నాయని అంటున్నారు? అనగా కొన్ని ప్రార్థనలకు దేవుడు తప్పకుండా ఆయన జవాబులు ఇస్తున్నాడని మనం చెప్పాలి. అయితే ఆయన చిత్తానుసారంగా చేసిన ప్రతి ప్రార్థన ఆయన సఫలపరుస్తానని దేవుని యొక్క వాక్యం చదివిస్తూ ఉంది. అందుని బట్టి సహోదరా, సహోదరి, నువ్వు ఆయన చిత్తానుసారంగా ప్రార్థిస్తున్నట్లయితే నీ ప్రార్థనని దేవుడు సఫలపరుస్తున్నాడు. నువ్వు ఆరోగ్యం కోసం ప్రార్థన చేస్తున్నావా? నీ బిడ్డల యొక్క భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నావా? నీ యొక్క కుటుంబ అవసరాల కొరకు ప్రార్థన చేస్తున్నావా? కుటుంబ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నావా? నీ యొక్క ఆత్మీయ జీవితం కొరకు ప్రార్థన చేస్తున్నావా? నీకున్న నిరుద్యోగ సమస్య కొరకు ప్రార్థిస్తున్నావా? ఆర్థిక ఇబ్బందుల కొరకు ప్రార్థిస్తున్నావా? అప్పుల బాధ కొరకు ప్రార్థిస్తున్నావా? శత్రు పోరాటాల కొరకు ప్రార్థిస్తున్నావా? సాతాను నీ మీద చేస్తున్న దాడి కొరకు ప్రార్థిస్తున్నావా? నిందల అవమానాలతో బాధించబడుతున్న దాని కొరకు ప్రార్థిస్తున్నావా? దేని కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావో ఆ ప్రార్థనలన్నీ ప్రభు వింటున్నాడు. తప్పకుండా నీ ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడు. ఎందుకనగా ఆయన మాటిస్తున్నాడు, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక అని. కాబట్టి ఈ సహోదరి, సహోదరుడా, నీ ప్రార్థనలన్నీ కూడా ప్రభు యొక్క నామంలో ఆయన సఫలపరిచి నీ ప్రార్థనకు సరైనటువంటి జవాబు ఆయన ఇస్తున్నాడు. ఆరోగ్యం కోసం నువ్వు ప్రార్థించున్నట్లయితే తప్పకుండా నీకు ఆరోగ్యం ఇచ్చి నిన్ను బలపరుస్తున్నాను. కుటుంబ రక్షణ కొరకు నువ్వు ప్రార్థించినట్లయితే కుటుంబం అంతటిని రక్షించి దేవుడు మహిమ పొందబోతున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కొరకు నువ్వు ప్రార్థిస్తున్నట్లయితే దేవుడు మహిమలో నీ ప్రతి అవసరం తీర్చి ఆయన మహిమ పొందబోతున్నాడు. సాతాను శక్తుల నుంచి విడుదల కొరకు నువ్వు ప్రార్థిస్తున్నట్లయితే ప్రతి అపవాది కార్యాలను బంధించి ప్రభువు నామం గణపరచుకోబోతున్నాడు. నీకున్న నిందల అవమానాల కొరకు నువ్వు ప్రార్థిస్తున్నట్లయితే నీ నిందల అవమానాలకు రెట్టింపు ఘనతనిచ్చి ఆయన నిన్ను బలపరచబోతున్నాడు. నీ యొక్క జీవితంలో నీకు బిడ్డల భవిష్యత్తు కొరకు, కుటుంబ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నట్లయితే ఆ విషయాలన్నింటిలో కూడా ప్రభువు నీకు సహాయం చేసి ప్రతి ప్రార్థన సఫలపరిచి విజయం దయచేసి నిన్ను వర్ధలో చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. యేసు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, మా ప్రార్థనలు ఎన్నో మేము చేస్తాం, కానీ నువ్వు సఫలపరిస్తేనే అవి వాటి జవాబు వస్తాయి, ఫలితం వస్తుంది. కనుక ఈ దినం నువ్వు సెలవిచ్చినట్టు, నువ్వు సఫలపరుస్తానని మాటిచ్చినట్టు ఖచ్చితంగా నువ్వు సఫలపరిచి సహాయం చేసి ఆశీర్వదించి దీవించి మహిమ పొందమని నిశ్చయంగా అద్భుతమైన కార్యాలు మీరు జరిగించమని, ఇది నేను పుట్టినరోజు వివాహదినం జరుపుకున్న బిడ్డలను ఆశీర్వదించి కాపాడమని, నీ ప్రజలు వెళ్తున్న ప్రయాణాల్లో, మార్గాల్లో, పనుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో నిశ్చయంగా నువ్వు తోడి నడిపించి ఆశీర్వదించమని, ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఆశీర్వదించి కాపాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి ఏడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.